హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. ఈ నవల 2025 జూలై స్వాతి పత్రికలో ప్రచురించబడింది. మరిప్పుడు మీకోసం బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో 3వ భాగం. మిస్ జ్వాల, మీరొక పని చేయండి అన్నాడు లేక్. అతని పిలుపుకి ఈ లోకంలోకి వచ్చిన జ్వాల ఎస్ చెప్పండి అంటూ అతని వంక చూసింది. రేపు మనం తాతగారిని తీసుకుని మళ్ళీ అదే పార్కుకు వెళ్దాం. మనం దూరం నుంచి అబ్జర్వ్ చేద్దాం. నేను నా బైనాక్యులర్స్తో దూరం నుంచి చూస్తుంటా. ఆయన మీద అటాక్ చేస్తున్న వాళ్ళు మన చేతికి చిక్కక తప్పదు. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఇంకో విషయం, తాతగారు ఫ్రంట్ పాకెట్లో పెన్ కెమెరాతో వీడియో ఆప్షన్ ఆన్ చేసి ఉంచుతాను. ఆయన నడుస్తూ వెళుతుంటే ఆయన ముందున్న దృశ్యాలు అందులో రికార్డ్ అవుతాయి. రేపటితో మనకి ఈ విషయం గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అన్నాడు. అతను చెప్పింది ఇద్దరికీ నచ్చింది. గుడ్ ఐడియా. తాతయ్య వెనకాలే మనం కూడా వెళ్ళాలి. బట్ ఈసారి అలర్ట్గా ఉందాం అంది జ్వాల. ఎందుకైనా మంచిది. తాతగారి తల మీద హ్యాట్ కింద తలపాగా చుడదాం. బాల్ లాంటివి దూసుకొచ్చి తగిలినా దెబ్బ తగలకుండా ఉండడానికి. అతను చెప్పింది విన్నాక సరే అన్నారు ఇద్దరు. విశ్వనాథ్తో మాట్లాడి బయటకొచ్చాడు గోపీచంద్. ఎవరితను? లేక్ వైపు చూస్తూ అడిగాడు. హీఈజ్ మై ఫ్రెండ్ అంకుల్. జ్వాల, క్రిష్ ఒకేసారి అన్నారు. గోపీచంద్ ఇద్దరి వైపు వింతగా చూసి ఇద్దరికీ ఫ్రెండేనా అని అడిగాడు. అవునంకుల్ అన్నారు మళ్ళీ. ఓకే, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తున్నాను అని లేక్ వైపు చూసి నిన్నెక్కడో చూసినట్టుంది, మనకింతకు ముందు పరిచయం ఉందా అని గోపీచంద్ అడగగానే ముగ్గురు ముఖాలు చూసుకున్నారు. ఎస్ అంకుల్, డాక్టర్ విజయ్ గారి అమ్మాయి డాక్టర్ జ్వలిత గారి పెళ్లిలో కలిసినట్టున్నాం. ఎమ్ ఐ రైట్ అన్నాడతను. ఎస్, గుర్తొచ్చింది. ఆ రోజు ఆమె మెడలో డైమండ్ నెక్లెస్ పోయిందని చాలా హడావిడి జరిగింది. గేట్లు మూసేసి అందరినీ వెతికారు. కొంతమంది అలా అడిగినందుకు ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు. చివరకు ఆ నెక్లెస్ ఆమె వేసుకున్న లాంగ్ ఫ్రాక్ కుచ్చెళ్ల మడతల్లో ఉందని గుర్తించింది మీరే అనుకుంటా. ఎమ్ ఐ రైట్ అన్నాడు గోపీచంద్. ఎస్ అంకుల్, వచ్చిన వాళ్ళని సెర్చ్ చేసినందుకు డాక్టర్ గారు పేరు పేరున క్షమాపణలు చెప్పారు. నాకు గుర్తుంది అన్నాడతను. ఆ నెక్లెస్ అక్కడే ఉందని మీరెలా కనిపెట్టారు ఆసక్తిగా అడిగాడు గోపీచంద్. ఆమె వేసుకున్న డైమండ్ నెక్లెస్ ఆవిడ వైట్ డ్రెస్ కలర్లో కలిసిపోయింది. కానీ ఆ నెక్లెస్ హుక్కి అటు ఇటు అమర్చిన 2 రూబీస్ వైపు దృష్టి పెట్టాను. ఓ, ఆమె తెలుపు డ్రెస్పై గులాబీ రంగులో ఉన్నాయని ఎలా తెలుసు మీకు? వాళ్ళ మదర్ పక్కనున్న ఎవరితోనో మాట్లాడుతూ డైమండ్స్ ఇండియాలోనే, కానీ ఆ 2 రూబీస్ ప్రత్యేకంగా బర్మా నుంచి తెప్పించారని చెబుతుంటే విన్నాను. యువర్ అబ్జర్వేషన్ ఈజ్ అల్టిమేట్. గ్రేట్. మీరు డిటెక్టివ్ ప్రొఫెషన్కి బాగా సూట్ అవుతారు. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు గోపీచంద్. ముగ్గురు మళ్ళీ మొహాలు చూసుకున్నారు. ఓకే గైస్, క్యారీ ఆన్. తాతయ్య బాగానే ఉన్నారు. అవసరం ఉంటే కాల్ చేయండి అని చెబుతూ యథాలాపంగా తల పైకెత్తి చూశాడు. అక్కడ సౌదామిని నిలబడి వాళ్ళని చూస్తోంది. అతను వెంటనే తల వంచుకుని వెళ్ళిపోయాడు. జ్వాల వాళ్ళిద్దరినీ చూసింది. మనసులో ఉన్న ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అంకుల్ వచ్చినట్టు మమ్మీకి ఎలా తెలిసింది? నొరాతి వెళ్ళి చెప్పిందా అనుకుని ఆమె అలా ఆలోచిస్తుంటే క్రిష్ చిటికెలు వేసి జ్వాలను పిలిచాడు. హలో, మరీ అంతలా వేరే లోకాల్లో ఉండిపోకు. రేపు మార్నింగ్ వాక్లో కలుద్దాం. బీ రెడీ. నౌ టేక్ రెస్ట్ అన్నాడు క్రిష్. ఆమె అతని వైపు చూసి నవ్వుతూ ఓకే, రేపు కలుద్దాం అని చెప్పి వాళ్లను గేటు దాకా వెళ్ళి వాళ్లను పంపించి వచ్చింది. జ్వాల పై అంతస్తులో ఉన్న తల్లి రూమ్కి వెళ్ళింది. ఆమె పూజ గదిలో కూర్చుని ఏవో మంత్రాలు చదువుతోంది. మా, ఇటొస్తావా? ఒక్కసారి మాట్లాడాలి అంది మెల్లగా. కొద్దిసేపటికి బయటకొచ్చింది సౌదామిని. తాతయ్యకు ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదా మమ్మీ? ఎందుకో వీక్గా కనబడుతున్నారు అంది జ్వాల తల్లి ముఖాన్ని గమనిస్తూ. అలాంటిదేం లేదనుకుంటా. ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. పెద్ద వయసు వచ్చేసింది. ఈ మధ్య కాస్త జ్ఞాపక శక్తి తగ్గి తడబడుతున్నారని నొరాతి చెప్పింది. జాగ్రత్తగా చూసుకోమని పని వాళ్ళందరితో చెప్పాను అంది సౌదామిని. కొద్దిసేపు ఆ మాట ఈ మాట చెప్పాక, మమ్మీ, గోపీచంద్ అంకుల్ మన ఇంటికి తరచుగా వస్తుంటారా? తాతయ్యకి ఆయనకి బాగా పరిచయం ఉందా అని అడిగింది జ్వాల. ఆయన మన శ్రేయోభిలాషి. అలాంటి మంచివాళ్లు అరుదుగా ఉంటారు. పాపం, ఆయనది ఒక విషాద గాథ అంది సౌదామిని విచారంగా. అవునా? ఏంటది? చెప్పు మమ్మీ అంది. నువ్వింకా చిన్నపిల్లవి, ఆయన గురించి ఆలోచించకు అంది సౌదామిని. సరే మమ్మీ,
నువ్వెప్పుడూ అలా ఒంటరిగా ఆ గదిలో కూర్చొని ఉండకమ్మా. అప్పుడప్పుడు కింద హాల్లోకి వస్తూ ఉండు అంది జ్వాల. అలాగే అని చెప్పి మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళిపోయింది సౌదామిని. అసలు ఆ గదిలో ఏముంది? ఎప్పుడు అందులోకి వెళ్ళి ఏం చేస్తుంది అనుకుంటూ జ్వాల దేవుడి గదివైపు వెళ్ళింది. ఆమె రావడం చూసిన సౌదామిని దేవుడి తలుపులు మూసి బయటకొచ్చింది. ఏం తల్లి, ఇంకేమైనా కావాలా అని అడిగింది. సౌదామిని కూతురి తలని ప్రేమగా నిమురుతూ, ఏం లేదమ్మా, నేను కిందకు వెళ్తున్నాను అని చెప్పి వచ్చేసింది జ్వాల. మర్నాడు తాతయ్యని వాకింగ్కి ఎలా తీసుకువెళ్ళాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. తను కొన్న పెన్ కెమెరాని తాతయ్య షర్టుకు తగిలించి వీడియో తీయాలి అనుకుంది. దాన్ని ఆన్ చేసి తన షర్టుకి పెట్టుకుని వీడియో రికార్డ్ చేసి చూసుకుంది. బాగానే వచ్చిందని సంతృప్తిగా దాన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. తాతయ్యకి కాస్త దూరంలో వెనక నుంచి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అలా ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రలోకి జారుకుంది. తెల్లవారుజామున అలారం మోగగానే లేచింది. క్రిష్ నుంచి ఫోన్. హలో జ్వాల, రెడీనా అని అడిగాడు. ఎస్, ఐఎమ్ రెడీ. వాట్ అబౌట్ లేక్? హీఈజ్ ఆల్సో రెడీ. తాతయ్య లేచారో లేదో చూడు అన్నాడు క్రిష్. సరే అని వెళ్ళి తాతయ్య రూంలో చూసింది. అప్పటికే ఆయన లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. గుడ్ మార్నింగ్ తాతయ్య, వాకింగ్కి వెళ్దామా అంది. ఎస్ బేబీ, ఐఎమ్ రెడీ అన్నాడు హుషారుగా. జ్వాల జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని వచ్చింది. బయట కారు హారన్ మోగడంతో విశ్వనాథ్ని తీసుకుని బయటకొచ్చింది జ్వాల. విశ్వనాథ్ చలికి స్వెట్టర్ వేసుకుని మంకీ క్యాప్ తొడుక్కున్నాడు. చేతిలో వాకింగ్ స్టిక్ కూడా లేదు. జ్వాల చెయ్యి పట్టుకుని నడుస్తూ వచ్చి కారెక్కాడు. అందరూ కారులో పార్కుకు వెళ్లారు. పార్కులో అప్పుడే సందడి మొదలైంది. విశ్వనాథ్ ఎప్పుడూ నడిచే చోట ఫుట్పాత్ వైపు ముందుగానే వెళ్లి సెట్ చేసి వచ్చారు లేక్, క్రిష్. అక్కడ వాళ్ళకెవరూ కనబడలేదు. పెన్ కెమెరా ఆన్ చేసి విశ్వనాథ్ స్వెట్టర్కి తగిలించింది జ్వాల. అతను మెల్లగా నడక ప్రారంభించాడు. ఆ వెనక జ్వాల నడుస్తూ వస్తోంది. క్రిష్ వాళ్ల వెనక కాస్త దూరంలో నడుస్తూ ఉన్నాడు. లేక్ బైనాక్యులర్స్తో జాగ్రత్తగా అంతా చూస్తున్నాడు. విశ్వనాథ్ వాకింగ్ ట్రాక్ మీద చివరిదాకా నడిచి వెళ్ళి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు. అలా రావడానికి దాదాపు అరగంట పైనే పట్టింది. ఆ అరగంటలో వాళ్లకి అనుమానించదగ్గ వ్యక్తులెవరూ కనబడలేదు. ఈరోజు తాతయ్య సేఫ్ అనుకుని చాలా సంతోషించింది జ్వాల. సూర్యుడు తూర్పు కొండపైకి ఎగబాకుతున్నాడు. అందరూ కలిసి ఇంటికొచ్చారు. విశ్వనాథ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. లేక్, క్రిష్ జ్వాల గదిలోకి వెళ్లారు. జ్వాల విశ్వనాథ్ స్వెట్టర్కి తగిలించిన పెన్ కెమెరాని ముందే తీసుకుంది. కంప్యూటర్కి అటాచ్ చేసింది. వీడియో ప్లే అవుతుంటే ముగ్గురు దాని వంక సీరియస్గా చూస్తున్నారు. రోడ్డు క్లియర్గా కనబడుతోంది. అక్కడెవరూ లేరు, చెట్లు మాత్రమే కనబడుతున్నాయి. క్రిష్, ఈరోజు వాడు రాలేదంటే మనసు మార్చుకున్నాడంటావా అంది జ్వాల. వాడు మనసు మార్చుకున్నాడో చొక్కా మార్చుకున్నాడో చెప్పాల్సింది మనం కాదు, ఈ అపరాధ పరిశోధకుడు అని లేక్ వంక చూశాడు క్రిష్. మరోసారి వీడియో ప్లే చేశాడు లేక్. పొడవాటి రోడ్డు, పచ్చని చెట్లు, ఎగిరే పక్షులు ఇవన్నీ కనబడ్డాయి. రికార్డు పూర్తవుతుండగా చివరి 3 సెకండ్ల ముందు ఒక వ్యక్తి ముఖం కనపడింది. వెంటనే పక్కకు వెళ్ళినట్టుగా అందులో రికార్డ్ అయింది. దాన్ని మళ్లీ వెనక్కి వెళ్లి ప్లే చేసి చూశారు. కొన్ని సెకండ్లు కనపడి మాయమైన మొహం గోపీచంద్ది. స్టాప్ స్టాప్, ఆపు, గోపీచంద్ అంకుల్లా ఉన్నాడు. ఆయన మొహం ఇందులో రికార్డు కావడం ఏంటి? ఆయన మనతో రాలేదు, అక్కడికి వస్తున్నట్టు కూడా మనకు చెప్పలేదు. సడన్గా ఎలా వచ్చారు? నిన్న మనం మాట్లాడుకున్న మాటలు విన్నారేమో, అందుకే మనల్ని ఫాలో అయ్యారేమో అంది జ్వాల. నిన్న మనం మాట్లాడుకున్న మాటలు ఆయన వినే అవకాశం లేదు. బట్ కొన్ని క్షణాలు కనిపించిన మొహం ఆయిందే అంటావా? పిక్చర్ చాలా లైట్గా ఉంది అన్నాడు క్రిష్. ఒక పని చేద్దాం, ఆయన ఇక్కడికి వచ్చాక మనం తెలివిగా అడిగి ఆయన నుంచి విషయాలు రాబట్టాలి. మనం ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఆయనకు తెలియకూడదు అన్నాడు లేక్. సరే, ఆయన్ని ఎవరు అడుగుతారు? ఏమని అడగాలి అంది జ్వాల. మిస్ జ్వాల, మీరే మెల్లిగా అడిగి ఆయన నుంచి వివరాలు రాబట్టాలి. ఆయన చెప్పే సమాధానం చాలా ప్రశ్నల్ని బద్దలు చెయ్యాలి అన్నాడు లేక్. ఆయన్ని అసలేం అడగాలి అంది జ్వాల. పార్కుకి మీరొచ్చారా అంకుల్? మీలాగే ఒక అతను కనిపించాడు, అచ్చం మీలా ఉన్నాడని చెప్పు, ఏమంటారో చూద్దాం. సరే, అడుగుతాను. ఇంకా మేం పార్కుకి వెళ్ళినప్పుడు తాతయ్య మీద ఎవరో అటాక్ చేయబోయారు, త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పు. ఆయన రెస్పాన్స్ ఏంటో చూద్దాం. ఎనీహౌ ఒక చిన్న క్లూ అయినా ఆయన నుంచి రాబట్టగలిగితే చాలు అన్నాడు లేక్. నాకెందుకో కంగారుగా ఉంది. ఎవరో సైలెంట్గా ఇదంతా వాచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నా చుట్టూ అదృశ్యమైన ఒక దృష్టి ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తోంది.
క్రికెట్ మైదానంలో లైట్స్ వెలుతురులో అందరూ ఒకేసారి దొరికిపోవాలి అనుకుంటున్నాను. అలాంటి వ్యూహం ఆలోచించాలి అంది జ్వాల సీరియస్గా. ఈరోజు తాతగారి మీద ఎటువంటి అటెంప్ట్ జరగలేదు. ఇది గుడ్ సైన్. ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి. నేను వెళ్తాను. గోపీచంద్ గారు వస్తే తప్పకుండా అతన్ని అడిగి తెలుసుకోండి అని లేక్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక క్రిష్ జ్వాల దగ్గరకొచ్చాడు. ఆమె చాలా ఆందోళనగా కనబడింది. జ్వాల, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నీ హెల్త్కి అది మంచిది కాదు. ప్లీజ్, కొన్ని విషయాలు మర్చిపోవాలి. కొన్నిటిని ప్రస్తుతానికి పక్కన పెట్టాలి. నీ ఏజ్ ఏంటి? నీ సీరియస్నెస్ ఏంటి? హ్యాపీగా ఉండొచ్చుగా. కొద్దిసేపైనా ఆ విషయం పక్కన పెట్టి మంచి మూడ్లోకి రా అన్నాడు ఆమె జుట్టు సవరిస్తూ. ఆమె బ్రేక్ డౌన్ అయ్యి అతని భుజంపై వాలి ఏడుస్తూ, క్రిష్, ఇండియా వచ్చి ఎంజాయ్ చేయాలని నాకు మాత్రం ఉండదా? కానీ ఎంజాయ్ చేసే మూడ్ ప్రస్తుతం నాకు లేదు. తాతయ్యకి ఏ ప్రమాదం లేదని తెలిస్తే చాలు. నా అంత సంతోషించేవాళ్ళు ఇంకెవరూ ఉండరు. హాయిగా రెక్కలు విప్పుకున్న పక్షిలా ఆకాశంలో ఎగిరిపోతా. నెమలిలా నాట్యం చేస్తా. నాకు తాతయ్య అంటే ప్రాణం. ఆయన లేకపోతే నా లైఫ్లో ఏమీ లేనట్టే అంది జ్వాల ఉద్వేగంగా. ఎస్, ఐ నో జ్వాల. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు క్రిష్. కొద్దిసేపు ఆమె అతని సన్నిధిలో అలా ఉండిపోయింది. వెంటనే తేరుకుని అతనికి దూరంగా జరిగింది. ఏయ్, ఏమైంది అన్నాడతను. ఇలాంటి సమయంలో ఈ పనులేంటి? కాస్త దూరంగా ఉండు. ఎవరైనా ఇటుగా వస్తే ఏమనుకుంటారు అంది సిగ్గుపడుతూ అతని చేతుల్ని సున్నితంగా విడిపించుకొని. వై? ఇందులో తప్పేంటి? యు ఆర్ మై ఏంజెల్. నా కాబోయే భార్య. మనం తప్పు చేయట్లేదుగా అన్నాడు ఆమె బుగ్గల్ని 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళలోకి ప్రేమగా చూస్తూ. ఆమె అతని చూపుల వేడికి కరిగిపోతూ అతని స్పర్శకు మైమర్చిపోతూ ఉంది. ఆమె శరీరం నిదానంగా రిలాక్స్ అవుతూ అంతకు ముందు వరకు పడిన టెన్షన్ మర్చిపోతూ హాయిగా ఫీల్ అయింది. అరమోట్పులైన కళ్లతో అతన్ని చూస్తూ మూగ భాషలేవో చెప్పింది. ఆమె చిరునవ్వు అతన్ని సమ్మోహితుడిని చేసింది. అతని కళ్ళు కూడా ఆమె తేనె కళ్ళ చుట్టూ తుమ్మెదలా పరిభ్రమించాయి. ఇద్దరి కళ్ళు కలుసుకుని ఇద్దరి మధ్య జరుగుతున్న కెమిస్ట్రీకి నవ్వుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమని కళ్లతో చెప్పుకుంటూ కాసేపు అలానే ఉండిపోయారు. అంతలోనే ఒక అరుపు వినిపించేసరికి ఇద్దరు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చారు. మేం సాబ్, జల్దీ అయ్యే అని కింద నుంచి మెయిడ్ నొరాతి అరిచి చెప్పింది. జ్వాల, కింద ఎవరో అరుస్తున్నారు, త్వరగా పద అన్నాడు క్రిష్. ఇద్దరూ ఒక్కసారిగా కంగారుగా కిందికి పరిగెత్తారు. జ్వాల, క్రిష్ కిందికి వెళ్లి చూడగానే హాల్లో విశ్వనాథ్ కింద పడి ఉన్నాడు. అతని మొహం నిండా రక్తం. మోకాలికి దెబ్బ తగిలి నడవలేక కుంటుతున్నాడు. సర్వెంట్ కాటన్తో అతని మొహాన్ని తుడుస్తోంది. వాట్ హ్యాపెండ్? ఎలా జరిగింది? సర్వెంట్స్ని కంగారుగా అడిగింది జ్వాల. తాతగారు నడుస్తూ హాల్లోకి వస్తున్నారు. వాకింగ్ స్టిక్ విరిగిపోయింది. ఆ ఊపుకి కింద పడిపోయారు. మొహానికి దెబ్బ తగిలింది చెప్పారు వాళ్ళు. డాక్టర్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది జ్వాల. తాతయ్య, నొప్పిగా ఉందా అని అతన్ని మెల్లిగా లేపి సోఫాలో కూర్చోబెట్టింది. డాక్టర్ వచ్చాక హాట్ వాటర్ తెచ్చిపెట్టింది సర్వెంట్. దెబ్బ తగిలిన చోట డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్ చేశాక, ఎలా తగిలించుకున్నారు ఇంత దెబ్బ అడిగారు డాక్టర్. విరిగిన స్టిక్ చూపించాడు విశ్వనాథం. వాకింగ్ స్టిక్స్ అంత తొందరగా విరగవే అంటూ దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించారు డాక్టర్. అది చాలా పాతగా ఉంది. ఇదేనా తాతగారు మీరు రోజూ ఉపయోగించే కర్ర అడిగాడు క్రిష్ కర్రను చూపిస్తూ. ఎప్పటి నుంచో దీన్ని వాడుతున్నాగా, కొత్తదే అన్నాడు విశ్వనాథ్. ఇంట్లో వేరే స్టిక్స్ ఉంటే తీసుకురా అన్నాడు క్రిష్ నొరాతితో. ఆమె 4 స్టిక్స్ లోపల నుంచి తెచ్చింది. మీరు రెగ్యులర్గా వాడే స్టిక్ ఇది కదా తాతయ్య అని నొరాతి అందులో నుంచి ఒక స్టిక్ తీసి చూపించింది. నిజమే, ఇదే నేను రోజూ వాడేది. ఈరోజు పొరపాటున ఆ మూలనున్న పాత స్టిక్ తీసుకుని నడుస్తూ వచ్చాను. అందుకే అది విరిగిపోయిందనుకుంటా. ఈ మధ్య నాకు మతిమరుపు వస్తోంది. ఏది గుర్తుండట్లేదు. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. సారీ అన్నారు నొచ్చుకుంటూ విశ్వనాథం. డాక్టర్ మందులిచ్చి వెళ్ళిపోయాక విశ్వనాథ్ని తీసుకుని రూంలో పడుకోబెట్టి వచ్చింది జ్వాల. తాతయ్యకు వరుసగా గండాలు వస్తున్నాయి. ఓసారి ఆస్ట్రాలజర్కి జాతకం చూపిద్దామా అంది క్రిష్తో. 2 పడవల మీద కాళ్ళు పెట్టొద్దు. డిటెక్టివ్ని నియమించాం. ఇన్వెస్టిగేషన్ రైట్ వేలో వెళ్తోంది. ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్న సంఘటనలా లేక ఎవరైనా కావాలని చేస్తున్నారు అన్నది త్వరలోనే తెలిసిపోతుంది. కొద్దిగా ఓపిక పట్టు. లేక్ చెప్పినట్టు గోపీచంద్ గారిని అడిగి చూద్దాం. వెయిట్ అండ్ సీ అన్నాడు క్రిష్. ఇద్దరు స్నాక్స్ తిన్నాక మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఓసారి అలా బయటకు వెళ్దామా
అన్నాడు క్రిష్. యా అలాగే అని లేచి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చింది జ్వాల. ఇద్దరు రోడ్డు మీద కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళ్తున్నారు. రోడ్డు పక్కనున్న చిన్న రెస్టారెంట్ ముందు ఏదో గలాటా జరుగుతోంది. ఇద్దరూ పక్కగా ఆగి అటువైపు చూశారు. ఒక మహిళ ఒక యువకుణ్ణి కొడుతోంది. అందరూ చూస్తుండగానే అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె అతన్ని వదలకుండా చొక్కా పట్టుకుని లాగి కొడుతోంది. జ్వాల ఆమె దగ్గరికెళ్ళి, ఎందుకలా కొడుతున్నారు? ఏం చేశాడు అని అడిగింది. వీడు నా నడుం గిల్లాడు, పైగా నాకేం తెలియదంటున్నాడు అని మరో 2 దెబ్బలు వేసింది. అతన్ని చూస్తే పోకిరిలా లేడు. దెబ్బలు తింటూనే, సిస్టర్ నా మాట వినండి సిస్టర్ అని ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎవరూ అతని మాట వినే స్థితిలో లేరు. అతన్ని తలో దెబ్బ వేశారు. జ్వాల చుట్టూ చూసింది. ఒక అమ్మాయి చున్నీ మొహానికి చుట్టుకుని షాప్ వైపు చూస్తోంది. చున్నీ కట్టుకోవడం వల్ల కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి, మొహం తెలియట్లేదు. జ్వాల ఆమె వైపు పరిశీలనగా చూసింది. ఆ అమ్మాయి ఒడ్డు పొడుగు ఆ కాళ్ళు ఎక్కడో చూసినట్టుగా అనిపించాయి. క్రిష్, ఆ అమ్మాయిని చూడు అంది అతనికి మాత్రమే వినపడేలా. క్రిష్ చూశాడు. ఏదో కొనడానికి షాపుకొస్తోంది, అందులో ఏముంది అన్నాడు క్యాజువల్గా. కాదు క్రిష్, ఆ కళ్ళని నేనెక్కడో చూశాను, కానీ గుర్తుకు రావడం లేదు. చాలా దగ్గరగా చూసినట్టు అనిపిస్తోంది అంది. నువ్వు ఇండియాకొచ్చిందే మొన్న, ఇంతలోనే ఎవరిని కలిశావని? అదంతా నీ భ్రమ అన్నాడు క్రిష్. కాదు క్రిష్, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుదాం పద. ఏమడుగుతావు? నిన్ను నేను ఎక్కడో చూశాను, చాలా దగ్గరగా చూశాను, నన్నెప్పుడైనా నువ్వు చూసావా అని అడుగుతాను అని 2 అడుగులు ముందుకు వేసింది. నువ్వు తొందరపడకు జ్వాల, ఆ అమ్మాయిని ఫాలో అవుదాం, కామ్గా ఉండు. ఎటో చూస్తున్నట్టుగా ఈ షాప్లోకి వెళ్దాం పద అన్నాడు. ఇద్దరూ రోడ్డుకు అటువైపుగా వెళ్లారు. ఆమె వెళ్లిన షాప్లోకి వెళ్ళి ఏదో కొంటున్నట్టుగా ఆమెను గమనించారు. ఆమె షాపు దగ్గర నిలబడింది, కానీ అటూ ఇటూ చూస్తూ ఏమీ కొనకుండానే బయటకు వచ్చేసింది. అంతవరకు జరిగిన గొడవ సద్దుమణిగింది. ఎటువాళ్ళటు వెళ్ళిపోయారు. ఆమె మెల్లిగా తన చున్నీ తీసేసి సరిగ్గా వేసుకుని రోడ్డుకి అవతల పక్కకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతోంది, పద అంటూ తొందర చేసింది జ్వాల. ఆకస్మికంగా కనిపించిన ఆ అమ్మాయిని జ్వాల ఎందుకు అనుమానిస్తోందని క్రిష్ అడుగుదామన్నా చెప్పేంత టైం లేదు. వడివడిగా నడిచి వెళుతున్న ఆమెను ఇద్దరూ అనుసరించారు. ఆమె ఒక సందులోకి మరో సందులోకి తిరుగుతూ వాళ్ళకు అందకుండా వెహికల్స్ చాటు చేసుకుంటూ చాలా దూరం వెళ్ళి చెట్ల గుబురుల్లో కలిసిపోయింది. ఇద్దరూ సందు చివరి వరకు వచ్చి చూసేసరికి ఆమె కనిపించలేదు. కాసేపు అక్కడే నిలబడి చూశారు. ఎంతసేపు చూసినా ఆమె కనపడలేదు. ఇద్దరూ వెనక్కి తిరిగారు. చున్నీ తీశాక ఆమె ఫేస్ మోస్ట్ ఫెమిలియర్గా ఉంది క్రిష్, ఇంకొకసారి సరిగ్గా చూస్తే గుర్తుపడతానేమో, జస్ట్ మిస్ అంది జ్వాల. ఇద్దరూ షాపింగ్ పని చేసుకుని ఇంటికొచ్చారు. సోఫాలో కూలబడింది జ్వాల. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా అడిగాడు క్రిష్. నేను తాతయ్య గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఎవరిని చూసినా వీళ్లే మా తాతయ్యను కొట్టాలని చేస్తున్నారేమో అనే అనుమానం వేధిస్తోంది. ఏం చెయ్యను అంది జ్వాల. అయ్యో జ్వాల, ఈ ఇంట్లో మహారాణిలా ఉండాల్సిన దానివి. ఆ అమ్మాయి వెనకాల అలా తుప్పల వెంట పరిగెత్తడం ఏం బాలేదు అన్నాడు క్రిష్. కొన్ని జీవితాలు పైకి కనిపించినంత ప్రశాంతంగా ఉండవు క్రిష్. డాడ్ యాక్సిడెంట్లో చనిపోయినప్పటి నుంచి అమ్మ దిగులుకి అంతులేదు. తాతయ్య దుఃఖాన్ని దిగమింగి ఈ ఇంటిని నడిపించారు. అమ్మ అలా గదిలో గడిపేస్తుంటే తాతయ్య నాకు అమ్మ నాన్న అయ్యారు. నా పెంపకం, చదువు కోసం అన్నిటికీ ఆయన ఎంతో కష్టపడ్డారు. నా స్కూల్ చదువులో ప్రతి ఒక్క విషయాన్ని తాతయ్య పట్టించుకున్నారు. డింపి తీసుకురావడం, డ్రెస్సెస్ కొనిపెట్టడం, బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ ఆయనే చూసుకున్నారు. కాలేజీలో చేరాక కూడా నాకు అన్ని విషయాల్లో అండగా ఉన్నారు. పీజీ ఫారిన్లో చెయ్యమని ఆయనే సలహా ఇచ్చారు. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను, మీతోనే ఉంటాను అని మారాన్ చేస్తే ఈ లైఫ్ నీది, పెద్ద చదువుల కోసం ఫారిన్ వెళ్ళమనట్లేదు, నువ్వేంటి అనేది నీకు తెలియాలి, నీ బలాబలాలపై నీకొక అంచనా ఉండాలి. ఇన్నాళ్ళు నా వేలు పట్టుకుని నడిచావు, ఇక నీ స్వయం శక్తితో ఎదగాలి. ఏ వ్యక్తికైనా జీవితంలో తోడు ఆ వ్యక్తి మాత్రమే, చివరిదాకా మన తోడు మనమే. ఇవన్నీ నేను చెబితే నీకు అర్థం కావు, ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. విశ్వనాథ్ మనవరాలిగా కాకుండా జ్వాల అంటే ఏంటో చూపించు అని నచ్చ చెప్పి నాలో ధైర్యం నింపి పంపారు. ఆయన చెప్పింది అక్షరాల నిజం. లైఫ్లో కష్టం వచ్చినప్పుడే ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎదురు దెబ్బ తిన్నప్పుడే జాగ్రత్తగా నడవడం తెలుస్తుంది. నా మాస్టర్స్ డిగ్రీతో పాటు నేను నేర్చుకున్న పాఠాలు ఇవే. నీకు మరో విషయం తెలుసా క్రిష్? నేను ఫారిన్ వెళ్ళడానికి
ఫ్లైట్ టికెట్స్, అక్కడ రూమ్ చూసుకుని రెంట్ కట్టడానికి సరిపడ్డ డబ్బులు మాత్రమే మా తాతయ్య నాకు ఇచ్చి పంపారు. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుని సంపాదించుకున్న డబ్బుతోనే ఈ 2 ఏళ్ళు సర్వైవ్ అయ్యాను. కొన్ని రోజులు నా ఫ్రెండ్స్తో పాటు కేవలం బ్రెడ్ మాత్రమే తిని బతికాను. ఆ పరిస్థితులు గురువుల జీవిత పాఠాలు నేర్పాయి. ఇప్పుడు నేను ఎలాగైనా బతకగలను అనే ధైర్యం వచ్చింది. జ్వాల చెబుతున్నదంతా విన్న క్రిష్ క్లాప్స్ కొట్టాడు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన రాజకుమారి సేవకురాలిగా జీవించి చూపించింది. వెరీ నైస్ అన్నాడు మెచ్చుకుంటూ. నా జీవితానికి తాతయ్య అవసరం చాలా ఉంది క్రిష్. ఆయన్ని మైనస్ చేసి నన్ను నేను చూసుకుంటే ఏముంది? బిగ్ జీరో అంది. సన్నగా వణుకుతున్న ఆమె గొంతులోని బాధను అర్థం చేసుకున్నట్టు ఆమె చేతిపై సున్నితంగా నొక్కాడు క్రిష్. ప్లీజ్ కంట్రోల్. తాతయ్యకేం కాదు జ్వాల. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని మనం కాపాడుకుందాం. నువ్వు చూసిన ఆ అమ్మాయి ఆ ప్రాంతానికి చెందిందే అయ్యుంటుంది. మనకు మళ్ళీ తప్పకుండా కనబడుతుంది. ఈ విషయాన్ని డిటెక్టివ్ లేక్కి చెబుదాం. అన్నీ అతనే చూసుకుంటాడు. ఈ చేజింగ్లు రన్నింగ్లు చేయాల్సిన అవసరం మనకుండదు అన్నాడు. ట్రూ, ఆ పని చేద్దాం. కానీ క్రిష్, మనం ఒక డైరీ మెయింటైన్ చేయాలి. అందులో ప్రతి చిన్న విషయాన్ని రాసుకోవాలి. మనకి కూడా కొంత క్లారిటీ వస్తుంది కదా. ఎస్ జ్వాల, దట్స్ ఎ గుడ్ ఐడియా. వాళ్ల మాటల్లో పడి డాక్టర్ గోపీచంద్ రాకను గమనించలేదు. హాయ్, డిస్టర్బ్ చేశానా అంటూ వచ్చి వాళ్ల ముందున్న సోఫాలో కూర్చున్నాడు. జ్వాల అలర్ట్ అయింది. ఆ క్షణం నుంచి ప్రతి విషయాన్ని గమనించాలి అనుకుంది. అతని గొంతు వినగానే నవరోతి కాఫీ తెచ్చిచ్చింది. పై అంతస్తు వరకు అతని మాట వినబడుతోందా? నొరాతి కాఫీ స్వయంగా తెచ్చిందా? లేక ఇవ్వమని మామ్ చెప్పిందా? గతంలో కూడా వస్తూ వెళుతూ ఉండేవాడా? ఆ సందేహాలకు సమాధానాల దిశగా జ్వాల ఆలోచనలు సాగుతున్నాయి. వాట్ బేబీ, అంతలా నన్నే చూస్తున్నావు? గోపీచంద్ నవ్వుతూ అడిగేసరికి కంగారుగా సర్దుకుని, అంకుల్ మీకు పెళ్ళయిందా అంది. జ్వాల హఠాత్తుగా అడిగేసరికి మంచినీళ్లు తాగుతున్న డాక్టర్ గోపీచంద్కి పొలమారినట్టయింది. అయ్యో ప్లీజ్ కేర్ఫుల్ అంకుల్, నేను జస్ట్ క్యాజువల్గా అడిగాను అంది మళ్ళీ. నో ప్రాబ్లం, ఐఎమ్ ఓకే. నీకెందుకు ఆ సందేహం వచ్చింది అని చిరునవ్వుతో అడిగాడతను. జస్ట్ క్యాజువల్ అంతే అంది గోపీచంద్ని నిశితంగా పరిశీలిస్తూ. సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్, చార్మింగ్ స్టైల్, స్టిఫ్ బాడీ, 50 ఏళ్ల వయసులో కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపించాడతను. ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అనుకుంది అతన్నే చూస్తూ. ఏంటలా చూస్తున్నావు అన్నాడు కళ్ళజోడిలోంచి చూసి నవ్వుతూ అతను. యు ఆర్ లుకింగ్ స్మార్ట్ అంకుల్. మీ పిల్లలు అదృష్టవంతులు. am I రైట్ అంది. అతను గంభీరంగా మారాడు. నో బేబీ, నాకు పెళ్లి కాలేదు అన్నాడు. సారీ అంకుల్, మీరు సింగిల్గా ఉంటున్నారా? మీకెవరు లేరా అని అడిగింది, ఎలాగైనా అతని నుంచి విషయాన్ని రాబట్టాలని. లేరమ్మా, మా ఇంట్లో ప్రస్తుతం నేను మా మెయిట్ ఉంటున్నాం. మీ తాతయ్య నాకు ఆత్మీయులు, మంచి మిత్రులం కూడా. మీ డాడీ కూడా నాకు బాగా తెలుసు. మీ తాతయ్య యోగక్షేమాలు తెలుసుకునేందుకు అప్పుడప్పుడు వస్తుంటాను. ఆయన బాగుండాలని మనసారా కోరుకునే వాళ్లలో నేను ఒకడిని. బైదివే, నువ్వు తిరిగి లండన్ వెళ్లేలోపు మనం ఒక జాలీ ట్రిప్ వేయాలి అన్నాడు. ఎక్కడికి వెళ్దాం అంకుల్ అంది జ్వాల. ప్రపంచం మొత్తం డబ్బు వెనక పరిగెడుతుంటే ఒకే ఒక్క సిటీ దానికి మినహాయింపుగా ఉంది. అక్కడికి వెళ్ళాలి మనం. రియల్లీ? అలాంటి ప్లేస్ ఒకటి ఉందా? ఉందమ్మా. చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న విల్లుపురం డిస్ట్రిక్ట్ యూనివర్సల్ సిటీగా గుర్తింపు పొందిన యూరోవిల్లీ సిటీ. వావ్, ఇంట్రెస్టింగ్. దాని వివరాలు చెప్పండి అంకుల్, తప్పకుండా వెళ్దాం అంది జ్వాల. ఎస్, చెప్తాను. 1968 మిర్రా అల్ఫెస్సా గారిచే ఒక ఎక్స్పెరిమెంటల్ టౌన్షిప్గా ఏర్పడింది. అక్కడలా రిలీజియస్ రేసిజం, మనీ, గవర్నమెంట్ రూల్స్ ఇలాంటివేవి ఉండవు. ఈ సిటీని డెవలప్ చేయడానికి కారణం సమాజంలో కులమత వివక్ష లేకుండా అందరూ సమానంగా నివసించడానికి ఈ సిటీని నిర్మించారు. అక్కడ నివసించాలంటే ఒకే ఒక్క కండిషన్. ఏంటంకుల్? అక్కడ ఉండాలంటే ఎవరైనా సరే ఒక సర్వెంట్లా జీవించాలి. ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉండాలి. ప్రపంచంలో 50,000 మంది మాత్రమే నివసించేలా ఆ సిటీని నిర్మించారు. ప్రస్తుతం 60 దేశాలకు చెందిన 3,300 మంది చాలా సంతోషంగా అక్కడ నివసిస్తున్నారు. అక్కడ జీరో క్రైమ్ రేట్. అలాంటి సుందర ప్రదేశం ఒకటుందని చాలామందికి తెలీదు. ఓ నైస్ అంకుల్, వింటుంటేనే చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి మనకి ఎంట్రీ ఉంటుందా? నాకు తెలిసిన ఒక ఇండస్ట్రియలిస్ట్ కోట్లు గడించాక మనశ్శాంతి కోల్పోయాడు.
తను నమ్మిన వాళ్లే మోసం చేయడంతో విరక్తి చెందాడు. తన ఆస్తిపాస్తులను అనాథలకు పంచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. మొన్న మధ్య హైదరాబాద్ పని మీద వచ్చినప్పుడు నన్ను కలిశాడు. నేను కూడా నా జీవితంలోని నిరాశను అతనితో పంచుకున్నప్పుడు, నువ్వు కూడా అక్కడికి రా, ఏ చీకు చింత నీకు అంటదు, ఆ ప్రాంతం స్వర్గ సమానం అని చెప్పాడు. చూడాలని కుతూహలం కలిగింది. నాకింకా కొన్ని బాధ్యతలున్నాయి. అవన్నీ తీర్చుకున్నాక తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేస్తానని చెప్పాను. అతను, నువ్వు ఎప్పుడొచ్చినా వెల్కమ్, వచ్చే ముందు ఒక కబురు పంపు అన్నాడు. వాహావ్, ఇంకేంటంకుల్, మనం ఒకసారి వెళ్ళి చూసొద్దాం. మనిషికి మనశ్శాంతి ఉన్న చోటే స్వర్గం కదంకుల్ అంది జ్వాల. ఇలా మనశ్శాంతి లేని వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అక్కడి వాళ్ల మనశ్శాంతిని పాడు చెయ్యరు కదా అన్నాడు క్రిష్. గోపీచంద్ నవ్వి, మనిషి తలచుకుంటే ఏమైనా చెయ్యగలడు. ఏంటంకుల్, మీ ప్రతి మాటలో వేదాంతం ధ్వనిస్తుంది. పెళ్లి కాలేదు, ఇక భార్యతో గొడవల్లేవు, పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ల బాధ్యతలు మొయ్యక్కర్లేదు, ఇంకా వయస్సుంది మీకు, హాయిగా ఎంజాయ్ చేయకుండా ఎందుకు నిరాశ? క్రిష్ అలా అడగ్గానే సోఫాలో అసహనంగా కదిలాడు గోపీచంద్. మొహంలో విచారం చోటు చేసుకుంది. సోఫా మీద చెయ్యి వేసి తల వెనక్కి వాల్చాడు. ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. ప్రతి మనిషి జీవితంలోనూ ఎవరికీ కనిపించిన ఒక షేడ్ ఉంటుంది. అది ఆ మనిషిలోనే కలిసిపోతుంది. అలా అంటున్నప్పుడు గోపీచంద్ గొంతు వణికింది. అలాంటి కోణం ఒకటి మీ లైఫ్లో ఉందా అంకుల్ అడిగింది జ్వాల. గోపీచంద్ కళ్ళు అతని ఆవేదనని దాచలేకపోయాయి. కళ్ళజోడు తీసి కర్చీఫ్తో తుడుచుకున్నాడు. అతనేదో వేదన పడుతున్నట్టుగా గ్రహించిన జ్వాల, క్రిష్ మొహాలు చూసుకున్నారు. గోపీచంద్ అంతలోనే నవ్వుతూ, ఈ తెల్లకోటు వెనక ఎర్రటి గుండె ఉంది. అది ఎప్పుడూ ఎవరి కోసమో తప్పిస్తూ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఆగేదెప్పుడో అన్నాడు విరక్తిగా నవ్వుతూ. అవేం మాటలంకుల్, మీరు బాగుండాలి. ఇంతకీ మీ గుండెలయ్య ఎవరంకుల్? జ్వాల కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అతను ఉద్విగ్నతకు లోనైనట్టు అతని శ్వాసతో తెలుస్తోంది. జ్వాల, ఆ వ్యక్తి నాకెంతో ప్రత్యేకం. నా ప్రాణం, నా సర్వస్వం, నా బతుకంతా. అతని మాట పూర్తి కాలేదు. పై అంతస్తు నుంచి నొరాతి మేం సాబ్ అంటూ గావుకేక పెట్టింది. ఒక్కసారి అందరూ పై అంతస్తు వైపు చూశారు. మేడం స్పృహ తప్పి పడిపోయారు, త్వరగా రండి అంది నొరాతి. ముగ్గురు పై అంతస్తుకు పరిగెత్తారు. సౌదామిని స్పృహ లేకుండా నేల మీద పడి ఉంది. మై గాడ్, మమ్మీ ఏమైంది అంటూ పరుగున వచ్చి తల్లిని లేవదీసే ప్రయత్నం చేసింది జ్వాల. ఆమె ఒళ్ళు కాలిపోతోంది. మమ్మీకి ఫీవర్ వచ్చింది, నాకెందుకు చెప్పలేదు నొరాతి అంది. మేడం పొద్దున దేవుడు గదిలోకి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు. ఇంతకు ముందే బయటకు రావడం నేను చూశాను. కాఫీ తెస్తానని చెప్పాను. కాదు, ఓట్స్ ఉడకబెట్టి బెల్లం వేసి తీసుకురమ్మన్నారు. ఓట్స్ ఉడకబెట్టేందుకు నేను కిచెన్లోకి వెళ్ళాను. ప్రిపేర్ చేసి తీసుకొచ్చేలోపు ఇలా పడిపోయారు అని చెప్పింది నొరాతి. అంకుల్, ముందు మమ్మీని చూడండి అంది జ్వాల కంగారుగా. మీ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేద్దాం. ఆయనకు మీ మదర్ కండిషన్ తెలుసు. ఆవిడ రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ ఆయనకే తెలుస్తాయి. ప్లీజ్ కాల్ హిమ్ ఇమీడియట్లీ అన్నాడు గోపీచంద్. జ్వాల విశ్వనాథ్ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో వచ్చాడు డాక్టర్. పల్స్, ఆక్సిజన్, బీపీ చెక్ చేశాడు. ఆవిడకు బీపీ పెరిగింది. ఈ మెడిసిన్స్ వేయండి, కంట్రోల్ అవుతుంది. డోంట్ వర్రీ, ఆవిడ టెన్షన్ పడకుండా చూడండి. రాత్రికి మళ్ళీ ఇదే టాబ్లెట్ వేయండి. నైట్ వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను అని చెప్పి మందులిచ్చి వెళ్ళాడు. జ్వాల డాక్టర్ ఇచ్చిన మందు వేసిన కాసేపటికి సౌదామిని కళ్ళు తెరిచింది. లేపి కూర్చోబెట్టి కొద్దిగా ఓట్స్ తినిపించింది జ్వాల. ఇక చాలమ్మా, మిమ్మల్ని కంగారు పెట్టాను, సారీ అంది సౌదామిని. అదేం లేదమ్మా, నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఇంకొంచెం తిను అని స్పూన్తో తినిపించింది. జ్వాలను కౌగలించుకుంది సౌదామిని. తల్లి జుట్టు సరిచేస్తూ ఆమెను కొంతసేపు అలాగే పట్టుకుని ఉండిపోయింది జ్వాల. కొంచెం తెప్పరిల్లాక మెల్లిగా లేచి, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను, నేను బాగానే ఉన్నాను, మీ పనులు చూసుకోండి ప్లీజ్, నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను అని మెల్లగా లేచి దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది సౌదామిని. ఆమె మామూలు మనిషి అవడంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. నేను వెళ్తాను, వీలైతే రాత్రికి వస్తాను, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గోపీచంద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జ్వాల క్రిష్ని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఏంటి క్రిష్, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఒక్కరోజులో ఇన్ని చిక్కు ప్రశ్నలు మన ముందుకొచ్చాయి చూడు అంది టెన్షన్లో గోళ్లు కొరుకుతూ. నిజమే, మనం ఎక్కువగా ఆలోచిస్తున్నామా లేక
థింగ్స్ క్రిటికల్గా ఉన్నాయా? అర్థం కావడం లేదు. మార్నింగ్ తాతయ్య కోర్టుకు పెట్టిన పెన్ కెమెరాతో ఈ గోపీచంద్ కనిపించడమేంటి? అసలు ఇంకెవరూ తాతయ్య జోలికి కూడా రాలేదు చూడు. నువ్వు ఆయన్ని అడగమన్నవి అడగలేదు. ఎందుకని? అది తప్ప అన్నీ అడిగావు. ఆ పెన్ ఐడియాలో ఆయన ఫేస్ ఎలా రికార్డ్ అయిందో లేక్ కనుక్కుని చెప్పమన్నారు కదా, ఆ పాయింట్ వదిలేసావెందుకు? అన్నాడు క్రిష్. నువ్వు చూసావు కదా క్రిష్, మెల్లగా మాటల్లో పెట్టి తర్వాత ఆ విషయమే అడుగుదామనుకున్నాను. టాపిక్ మెల్లిగా ఆయన లైఫ్ స్టోరీ మీదకి మళ్ళింది. ఎంత బాధపడ్డాడో నువ్వు చూసావుగా. అవునులే, ఆయన చెప్పిందంతా నిజమేనా? ఆయన లైఫ్లో అంతులేని విషాదం ఉందా? ఉంటే ఏంటి? అది చెప్పకుండా దాటేశాడు. అది తెలుసుకునేలోపు మమ్మీ కళ్ళు తిరిగి పడిపోవడం, డాక్టర్ రావడం. నాకెంత భయం వేసిందో. అటు తాతయ్య, ఇటు మమ్మీ ఇద్దరూ సమస్యల్లోనే ఉన్నారు. మధ్యలో గోపీచంద్ అంకుల్. ఏంటో ఈ సమాధానం లేని ప్రశ్నలు అని నుట్టూర్చింది జ్వాల. గోపీచంద్ అంకుల్ మనతో మాట్లాడుతున్నంతసేపు మీ మమ్మీ అక్కడే ఉండి వింటున్నట్టున్నారు. ఆయన ప్రాణం ఎవరు అని నువ్వు అడిగినప్పుడు ఆయనేం చెబుతారో వినాలనుకునేలోపు మీ మమ్మీ కళ్ళు తిరిగి పడిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? అన్నాడు క్రిష్. నాకు నడి సంద్రంలో ఉన్నట్టుగా ఉంది క్రిష్. మమ్మీ ఏదో విషయం నాతో చెప్పకుండా దాస్తోంది. ఒక్కసారిగా బట్టబయలైతే నేను తట్టుకోగలనా? అంటూ దిగులుగా క్రిష్ భుజాలపై వాలింది. బ్రేక్ ది సైలెన్స్. శ్రీమతి గొత్తి వాణి శ్రీనివాస్ గారి నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.